హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్లయితే అరకు అనే ప్రాంతంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు అక్కడ ఏం చేశారంటే ఒక సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సభలో చూడకపోతే ఆ యొక్క టీడీపీ నాయకులందరూ కొట్టుకొని చేస్తున్నారు. అసలు ఆ వీడియో ఏంటో మనం చూద్దాము. చూశారు కదండి, చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొడతారంట. అసలుకి ఇది చాలా ఆశంగా ఉండడం అనేది జరుగుతుంది నాకైతే. అసలు ఈ చంద్రబాబు నాయుడు యొక్క వీడియో చూస్తే మాత్రం ఎక్కడైనా మూల కూర్చొని ఖచ్చితంగా ఏడుస్తాడు మాత్రం, అది మాత్రం షూర్. ఇంకా చూసినట్లయితే వైసీపీ యొక్క పార్టీలో జగన్ గారికి చాలా వ్యతిరేకం చూపిస్తున్నారు. ఎమ్మెల్యే వాళ్ళు చాలా ఆయన విమర్శిస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇంకా చూడకపోతే 60 మంది వస్తారు, 70 మంది వస్తారు, 25 మంది వస్తారని చెప్పి అక్కడ టీడీపీ వాళ్ళు మా దాంట్లో జాయిన్ అవుతున్నారని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రకంగా కొట్టుకునే పార్టీలోకి అసలు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారా? ఎవరైనా బుద్ధున్న వాళ్ళు జాయిన్ అవుతారా? నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. జగన్ గారికి అసలు ఎవరు వ్యతిరేకంగా ఉంటారు? ఆయన అంత మంచి పనులు చేస్తుంటే, మంచి మంచి కార్యాలను తీసుకొచ్చి మంచి మంచి ఇవన్నీ చేస్తుంటే అసలు ఆయన్ని వ్యతిరేకించి ఏ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారండి? అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఈ పార్టీలు ఇంత వ్యతిరేకంగా ఉంటూ ఒకరినొకరిని కొట్టుకుంటూ పైగా ఆ యొక్క అధ్యక్షుడినే చెప్పుతో కొడతారంటే నాకైతే నిజంగానే నవ్వొస్తుంది. పైగా చూడకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు చూడకపోతే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన్ని మాట్లాడేసి మంచి జిగిడి దోస్తులాగా అక్కడ ఉండటం అనేది జరుగుతుంది. పైగా వాళ్ళు పొత్తులతో వస్తున్నారు. మరి ఈ రకంగా కొట్టుకుంటే ఒక పక్కన జనసేన, ఒక పక్కన టీడీపీ కలిసి ఇంకే రకంగా కొట్టుకొని వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ని ఇంకే రకంగా చేస్తారనేది నిజంగా కళ్ళకి ఈ రకంగా కనిపిస్తుంది, చెప్పులతో కొట్టుకోవడం. పైగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు వచ్చి కలిసి రేపొద్దు వీళ్ళు పొత్తులతో వచ్చి వాళ్ళు సీఎంగా అయితే మాత్రం ఈసారి జనాలని మనమే కొట్టుకొని చావాలి. మరి చూసారు కదండి మరి ఈ వీడియో. మరి పొత్తులతో వస్తున్నారు. ఇదొక్క వీడియోనే కాదు, ఇంకా రానున్న రోజుల్లో బీభత్సాలు మనం ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో మనం చూసాం, ఈ రకంగా కొట్టుకుంటున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చచ్చిపోతారేమో, ఇంకా చాలా వీడియోలు చూడలేక మనం చావాల్సి వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.